నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 3వ రోజు అయితే నిన్న 2వ రోజు అమెరికా సైనిక చర్యలు మార్కెట్ని పడేశాయి. సో దక్షిణ ఇరాన్పై అమెరికా మళ్ళీ సైనిక దాడులు చేపట్టడంతో ముడి చమురు ధర పెరిగింది. ఇది స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసింది. సూచీల్లో నష్టాలు ముగియడానికి ప్రధాన కారణం ఇదే జరిగింది. ఆర్థిక బ్యాంకింగ్ షేర్లో అమ్మకాలు, బలహీన రూపాయి కూడా సూచీలు పడిపోవడానికి సహకరించాయి. సో డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో మదుపర్లు కూడా అప్రమత్తతో వ్యవహరించారు. సో డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 44 పైసలు తగ్గి 95.70 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 3.85% మేర పెరిగి $99.84 వద్ద ట్రేడ్ అవుతోంది. సో ఆ ఆసియా మార్కెట్లలో దక్షిణాసియా సూచీ లాభపడింది అని చెప్పొచ్చు. జపాన్, షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు కూడా ప్రతికూలంగానే కదలాడుతున్నాయి. సో మరి ఈ నేపథ్యంలో నిన్న సెన్సెక్స్ 479 పాయింట్లు లెస్లో క్లోజ్ అయితే నిఫ్టీ కూడా ఏంటంటే 118 పాయింట్లు లెస్లో క్లోజ్ అయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? మరి ఏంటంటే ఈ అంతర్జాతీయ పరిణామాలు, అలాగే జాతీయ పరిణామాలు, పెట్రోల్ ధర కూడా పెరగడంతో ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ మీద ఈరోజు ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? సో ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికోసం మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా మీకు బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉంది. ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8:30 సో మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. సో తప్పనిసరిగా మీ టీవీని మ్యూట్ చేయండి. ఇంకా కొంతమంది మాట్లాడుతూ కూడా టీవీని మ్యూట్ చేయకపోవడం వల్ల మేము మాట్లాడుతున్నది మళ్ళీ అక్కడ వచ్చే వరకు ల్యాగ్ అయ్యి ఆ ల్యాగ్లో మీరేం మాట్లాడకుండా ఉంటున్నారు. దానివల్ల కూడా ఏంటంటే మీకు సరైన సలహా సూచన అందటం లేదు. కాబట్టి దయచేసి టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే బ్లూటూత్ను కూడా ఏంటంటే మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లో మాట్లాడండి. 2 కానీ 3 కానీ స్టాక్స్ చెప్పండి. స్పెల్లింగ్తో సహా చెప్తే మరీ మంచిది. సో తప్పనిసరిగా మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రభుజీ వెల్కమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నైస్ ఆఫ్ యూ. ఎస్ సార్. సార్ ఏంటి సార్ స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఇలా యుద్ధం భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఏంటి కాదు, మీరు పడిపోతే ఎంత నిరసిస్తారేంటి? పడిపోతే మంచి అవకాశం జనరల్ గా, ఎందుకంటే అగ్రిమెంట్ ఇంకా అవ్వలేదు. సో అది కొంచెం డిఫికల్టే కదా. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన మామ కూడా మంచి పాజిటివ్ న్యూస్ ఇచ్చిందామా, ఎందుకంటే వింటానని చెప్పింది. లాంగ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి, మన మార్కెట్ గురించి, మీ ఇన్వెస్టర్స్ కి ఏదైతే బాధలు ఉన్నాయో ఇంటా అది వినాల్సిన. పోయినసారి పెంచేటప్పుడు ఎవరిని పిలిచి చెప్పలేదు, ఎవరిని పిలిచి అడగలేదు, పెంచుతున్నావా లేకపోతే సలహాలు అడగలేదు. కానీ ఇప్పుడు తగ్గిస్తాం అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు అందరినీ పిలిచి అడగడం ఏంటి? ఇప్పుడు తగ్గిస్తాం అనుకున్నప్పుడు ఇమీడియట్ తగ్గియాలా? పెంచేటప్పుడు ఏమో ఎవరిని కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్ పెంచారు కదా. 10% చేశారు, 12.5, తర్వాత మరి 15%, 20%. మరి ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కనుక తీస్తే మంచిది ఉంటుంది. FIS కూడా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడితే మంచిది. సో మెయిన్ డీల్ అనేది కుదిరింది అంటున్నారు. అది కుదిరింది బట్ అవుట్పుట్ మనకి రావాలి, ఎందుకంటే వాళ్ళు కూడా డిక్లేర్ చేయాలి. కాబట్టి సో చిన్నగా కొంచెం, ఎందుకంటే మీరు అన్నట్టు నేను యుఎస్ కొంచెం అటాక్ చేసింది కాబట్టి దాని ఎఫెక్ట్ కొంచెం పడింది. ఫుడ్ పెరిగింది కాబట్టి కొంచెం INR కొంచెం ఇదైంది. సో డెఫినెట్ గా మళ్ళీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు తగ్గే సూచనలే ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి, అది బయటికి రావాలి న్యూస్ అనేది. సెటిల్మెంట్ అయిందా లేదా, అగ్రిమెంట్ మీద సైన్ అయిందా లేదా. సెటిల్మెంట్ అయింది అంటున్నారు వాళ్ళు, ఎవరి పోస్ట్ లో ట్రంప్ పోస్ట్ వాళ్ళు చేసుకుంటున్నాడు ఆయన, అవతలేమో చెప్పట్లేదు కదా. బయట చెప్తే మంచిగా అప్పుడు మార్కెట్ ఆ రోజు చూడండి మోర్ దెన్ 500 పాయింట్స్ నిఫ్టీ పెరుగుద్ది గ్యారంటీగా. తీసుకుంటే ముందు రోజు కనుక ఇదైతే పడింది అనుకోండి 1000 పాయింట్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. జనరల్ గా మే సిరీస్ భయంకరమైన సిరీస్, రోజు 200 పాయింట్లు అప్ అండ్ డౌన్ అంత ఒక రోజు తప్ప. సో డెఫినెట్ గా ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉంటుంది? జూన్ సిరీస్ బాగానే ఉండొచ్చు, మే సిరీస్ బాగుంటది అనుకుంటే మరి భీకరంగా ఉంది. సో ఫస్ట్ డే జూన్ సిరీస్ ఫస్ట్ డే కాబట్టి జనరల్ గా పాజిటివ్ ఉంటే ఆ సిరీస్ మొత్తం పాజిటివ్ లో క్లోజ్ అవుతుంది సార్. సో సార్ మరి సార్ అంటే ఏంటంటే సరే ఇంక మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఎలా ఉండబోతుందో మళ్ళీ మనము కార్యక్రమం డిస్కస్ చేద్దాం సార్. కాలర్స్ రెడీగా ఉన్నారండి. నాగభూషణ్ రెడ్డి గారు బళ్ళారి నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి సార్. ఫ్రెష్ బై సార్ RVNL. ఓకే. RVNL ఫ్రెష్ బై అన్నారు 260 ఉంది సార్. నిన్న దాదాపుగా 5%, 4.6% డౌన్ అయింది. మీరు ఇప్పుడే వద్దు సార్, ఇంకొంచెం డౌన్ ఉంది మీకు. దాదాపుగా 264 అంటే
మీకున్న నిన్న లో వచ్చేసి ఇంకొంచెం డౌనే ఉందండి. డౌన్ అవుద్ది, కొంచెం వెయిట్ చేయండి సార్. దాదాపుగా నియర్ బై 260 కట్ అయిందంటే కొంచెం కిందకి రావచ్చు. సో మేబీ 255 లేదా 251 ఈ కొంచెం ఎక్కడో చోట సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకోవచ్చు, అప్పుడు కొనండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, కామేశ్వరి గారు కాకినాడ. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం నేను విద్యాలయకి వడాఫోన్ ఐడియాలో లాభంలో ఉన్నాను. బుక్ చేయొచ్చా, ప్రాఫిట్ ఇంకా వెయిట్ చేయాలా? తర్వాత పార్క్ మెడి అర్బన్ కంపెనీ ఇప్పుడు తీసుకోవచ్చా? ఈ రెండు చెప్పండి కొంచెం. అర్బన్ కంపెనీ అని ఇంకోటి ఏంటండి? పార్క్ మెడి ఏంటి సార్? ఏంటి మేడం? పార్క్ మెడి పార్క్ లిమిటెడ్. హాస్పిటల్ పార్క్ పిఏఆర్కే పార్క్ లివి. పార్క్ మెడి. మీ వాయిస్ కట్ అవుతుందండి. పార్క్ మెడిగోల్డ్ అయితే 287 ఉంది మేడం. అది ట్రెండింగే ఉంది, 300 దాకా పోవచ్చు. ప్లస్ మీరు ప్రాఫిట్ బుకింగ్ అన్నారు. ఇప్పుడు ఎందుకంటే న్యూస్ ఫస్ట్ డే కాబట్టి వాళ్ళ పాజిటివ్ ఉండొచ్చు. సో జనరల్ గా జూన్ సిరీస్ బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వారం అయిపోతే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ట్రెండింగ్ స్టాక్స్ ఉంటే ఆగండి. ఎప్పుడైనా మీకు కొంచెం డౌట్ వచ్చినప్పుడు 50% తీయండి. కొంచెం రిట్రేస్మెంట్ అయి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఒక 50% తీసి 50% ఉంచుకోండి, అది బెస్ట్ అండి. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుండి అండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం. అదోరా వెల్డింగ్ మోతిలాల్ మా దగ్గర స్టాక్ ఉన్నాయండి. ఏ రేట్లో కొనుక్కోవచ్చు, ఏ రేట్లో అమ్మచ్చు? అంటే మోతిలాల్ ఓకే, మోతిలాల్ కూడా బాగా పెరుగుతుందండి. 871 ఉంది, నిన్న న్యూట్రల్ ఉంది. ఈ మోతిలాల్ ఈ రేట్ లో కూడా కొనుక్కోవచ్చు అండి, హ్యాపీగా కొనవచ్చు. బ్రేక్అవుట్ అయింది. మీకు అడోర్ బిల్డింగ్ వచ్చేసి 1152 6.6% పెరిగింది సార్ నిన్న. బాగానే బ్రేక్అవుట్ అయింది. 1250 దాకా రావచ్చు. ఆల్రెడీ ఉన్నాయంటున్నారు, ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు. 1250 దాకా పెట్టుకోవచ్చు. 1550 ఉన్నాయి సార్, 1550 ఉన్నాయి. 1550 అంటే మరి కిందకి వచ్చినప్పుడు బాగా కిందకి వచ్చింది కదా సార్. రీసెంట్ గా 850 దాకా వచ్చింది కదా, అప్పుడు యావరేజ్ చేయాల్సింది. బాగా కిందకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది. సో ఎక్కడైతే మీకు 950 కట్ అయిందో అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయినట్లే, అక్కడి నుంచి స్ట్రాంగ్ ఉంది. మేము 1250 దగ్గర చూద్దాం, మళ్ళీ 1250 దాకా రానివ్వండి. అక్కడ పొజిషన్ బట్టి మళ్ళీ ఏం చేశాను. ఇప్పుడు మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు దాదాపుగా, ఎందుకంటే కొంత పర్సెంటేజ్ లాస్ కవర్ అవుతుంది కదా. సో యావరేజ్ అవుతుంది. ప్లస్ మీకు ఒకసారి ట్రెండింగ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇంకా లాంగ్ టర్మ్ తీసుకుంటే 1800 దాకా ఉందండి లాంగ్ టర్మ్ టార్గెట్. సో లాంగ్ టర్మ్ అయినా పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. అందుకని కొనేటప్పుడు రీసెంట్ హై రీసెంట్ లో చూడండి సార్. సంవత్సరం అయిందండి కొని, ఇది సంవత్సరం అయింది సార్. అవును, సంవత్సరంన్నర. ఎక్కడి నుంచి మీకు ఫిబ్రవరి 1115 ఉంది, తర్వాత మీకు 1193 అక్టోబర్ 15th అక్టోబర్ 1190. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 850 దాకా వచ్చి మళ్ళీ పెరిగింది. డోర్ బిల్డింగ్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. కంపెనీ ఏమే పిచ్ కంపెనీ కాదు, పర్వాలేదు. మార్చ్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ క్వార్టర్ Q1 కూడా కొంచెం బాగుంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీ లెవెల్ కట్ అవుతుందో లేదో చూద్దాం. అప్పుడు ఆ లెవెల్ 1550 అన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ కొంచెం టైం పట్టిందండి. యాడ్ చేసుకోమంటారా? యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైనా సరే, నో ప్రాబ్లం. ట్రెండింగ్ ఏ ఉన్నాయి, రెండు ట్రెండింగ్ ఏ ఉన్నాయి. హ్యాపీగా చేసుకోండి సార్. సార్ చాట్ బాక్స్ అండి, HGB_VR50 ఆయన అడుగుతున్నారు. లేదు సార్ చెప్తాను, స్క్రిప్ట్ ఏం కావాలంటే కార్పొరేట్ టెక్నాలజీస్ 2300 ఉన్నాయటండి, హోల్డ్ చేస్తున్నారట. మరి వాట్ కెన్ ఐ డూ నౌ, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అలాగే సార్, ఎగ్జిట్. ఓకే. మ్యాక్స్ హెల్త్ కేర్ 1040 ఉన్నాయటండి. మరి ఏంటంటే మీద అలా బై చేయొచ్చా లేదా, వాట్ టు డూ అని అడిగారు. మ్యాక్స్ హెల్త్ కేర్ కొంచెం చేయొచ్చండి, అది కూడా బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది, చేయొచ్చండి, ఇది కూడా ఎంటర్ కావచ్చు. రైట్ సార్ కాలర్ అండి, సాయి శంకర్ గారు తెనాలి నుండి. సార్ నమస్కారం. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్. నమస్కారం ప్రభు గారు. సార్ నమస్తే అండి. సార్ మూర్తి గారు కాస్త హుషారుగా ఉన్నాడు సార్, మీరు మామూలు నీరసంగా ఉంది. అయ్యో అలాగే, తప్పనిసరిగా సార్. అపోలో మార్కెట్ బాగుంటే మంచి హుషారుగా ఉంటారు, కాల్స్ ఎక్కువ వస్తే మంచి హుషారుగా ఉంటారు. ఎస్, కాల్స్ ఎక్కువ రావాలి వస్తే నాకు చాలా హుషారు, మార్కెట్ బాగుండాలి. ఇదే అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. అపోలో మైక్రో అపోలో మైక్రో వచ్చేసి ఫ్రెష్ బయింగ్ సార్.
తీసుకుందామనండి షార్ట్ టర్మ్. 412 ఉంది, 1% బాగా బ్రేక్అవుట్ అయింది సార్. కింద నుంచి 200 నుంచి బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి పెరిగింది. కొంచెం మీకు 450 దాకా రావచ్చు. ట్రెండింగ్ ఉంది. 450 దగ్గర 453 కనుక కట్ అయితే, క్రాస్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ట్రెండింగే ఉంది సార్. కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ కాదు అనుకున్నా ఉంటే ఎంటర్ కావచ్చు. ఆ లెవెల్లో చూసి 453 వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం అక్కడ. సార్ అదండి సూచన. ఛాన్స్ ఉంది. సార్ సాయి శంకర్ గారు అదండి సూచన. సాయి గారు సార్ మరొకళ్ళండి శర్మ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఎల్ఐసి ఆఫ్ ఇండియా బోనస్ ఇస్తున్నారు. ఏదండి? ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎల్ఐసినా? అవునండి. అడుగుతున్నారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి సరే. జనరల్ గా ఎల్ఐసి చూసాంగా మనం. వాళ్ళేమో గవర్నమెంట్ చెప్పినప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదానిలో ఏం చేశారు, బాగా ఇదేని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి గవర్నమెంట్ చెప్పినప్పుడు చేశారు, బాగానే సపోర్ట్ చేశారు. కానీ ఎల్ఐసి షేర్ కొంచెం మూవ్మెంట్ ఉండదు చూడండి. ఆ ఎల్ఐసి గ్రూప్ ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ గానే పెద్ద మూవ్మెంట్స్ ఉండవు. ఆ ఇష్యూ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏజెంట్స్ అందరూ అప్లై చేశారు. 2000 అవుద్ది, 3000 అవుద్ది అని బాగా ఆశపడ్డారు బాబు. సో అసలు మూమెంటే లేదు, అండర్ వాల్యూ. సో దయచేసి ఎల్ఐసిని కొంచెం అంటే ట్రెండింగ్ ఉన్న స్టాక్స్, మూమెంటం ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేయండి సార్. అప్పుడు కొంచెం బాగుంటుంది. మీకు ఎంత చేసినా అక్కడక్కడే ఉంటే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు 1:1 ఇచ్చినా సేమ్ రేట్ లో ఉంటే ఉపయోగం లేదు కదా. కొంచెం గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి సార్. అదండి సూచన సార్ మరి ఏంటి సార్, మరి అంటే ఈవేళ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? జనరల్గా ఎలా ముందుకు వెళ్ళాలి? జనరల్ గా నిన్న సిరీస్ క్లోజ్ అయిన నెగిటివ్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఫస్ట్ డే కొంచెం పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది. ఇవాళ కనుక పాజిటివ్ ఉంటే ఈ జూన్ సిరీస్ పాజిటివ్ ఉంటుంది. అండ్ ఎక్స్పెక్టేషన్ దాదాపుగా మార్చ్ నుంచి కొడుతూనే ఉన్నారు కదా. సో ఈ జూన్ సిరీస్ కొంచెం పాజిటివ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. జూన్ లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికి అయిపోద్ది అనుకుంటే దాదాపు అయిపోయింది అంటారు, కానీ సిగ్నేచర్ సైన్ అయిందని బయటికి రావట్లేదు. కాబట్టి ఇద్దరు వచ్చి నెక్స్ట్ వీక్ లేకపోతే ఆ పై వారం వచ్చి ఎక్కడో ఒకటి చెప్తారు కదా. అండర్స్టాండింగ్ వచ్చారు కాబట్టి ఈ సిరీస్ పాజిటివ్ ఉండొచ్చు. ఆ రోజు తెలిసిన రోజు మటుకు మోర్ దెన్ 500 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉందండి. రైట్ సార్ చాట్ బాక్స్ అండి. సార్ కరీం గారు అండి. సో సార్ క్రిసిల్ CARYSIL క్రిసిల్ లిమిటెడ్ స్టాక్స్ తీసుకోవచ్చా? C ఫర్ క్యాపిటల్, A ఫర్ యాపిల్, R ఫర్ రంగూన్. కాదండి, క్రిసిల్ అంటే CRYSIL. క్రిసిల్. ఓకే సార్. క్రిసిల్ గ్రేడ్ ఓరియంటెడ్, పర్వాలేదండి, ఎంటర్ కావచ్చు, బానే ఉంది, ఎంటర్ కావచ్చు. రైట్ సార్ మరో చాట్ బాక్స్ కాలర్ అండి. సార్ ఐ హావ్ జూబిలియంట్ ఫుడ్ వర్క్ at 520 అండి. హీఈస్ హోల్డింగ్. సో షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్? జూబిలియంట్ ఫుడ్ అంటే ట్రెండింగ్ ఉందండి, కొంచెం చూడండి. ఓకే, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, ట్రెండింగ్ ఉంది. ఎప్పుడైతే మీకు కొంచెం డౌన్ యూటర్న్ తీసుకుందో, రీట్రేస్మెంట్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుందో అప్పుడు తీసేయండి. లేదా 50% తీసి 50% ఉంచుకోండి, అది బెస్ట్. సార్ శ్రావణి నాగరాజు గారు అండి, చాట్ బాక్స్ అండి. సార్ గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. టాటా మోటార్స్ CV ప్రాఫిట్లో ఉన్న హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ప్రాఫిట్ లో ఉన్నారంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లో ఉన్నారు చెప్పలేదు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ అండి ఇది. నేను పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ అంత ఎంత ఉంది, ఎందుకంటే 5%, 10%, 30% ప్రాఫిట్, దాన్ని బట్టే ఉందండి. ఎక్కువ ప్రాఫిట్ ఉన్నప్పుడు కొంచెం పర్సెంటేజ్ 50% తీసేయడం మంచిదండి. 425 లో హోల్డ్ చేస్తున్నారని పెట్టారు సార్. మళ్ళీ ఏమంటారు? 425 లో ఉన్నాయని చెప్తున్నారు సార్. ఓకే అంటే కొంచెం అంటే మూమెంట్స్ పెద్ద ఉండవు, ఎందుకంటే అండర్ వాల్యూ ఉంటాయి. టాటా గ్రూప్ మొత్తం మామూలుగా స్టాండర్డ్ గా వెళ్తా ఉంటాయి. సో గ్రోత్ ఓరియంటెడ్ మూమెంటమ్ స్టాక్స్ ఉన్న అలాంటివి చేసుకుంటే మనకు కొంచెం హుషారు వస్తుంది. సో డెఫినెట్ గా ఇది యాక్చువల్గా అండర్ వాల్యూ స్టాక్, అండర్ వాల్యూ ఉంటుంది. సో పైకి పోవాలి బాగా, ఎక్కువ ఎంత మూమెంట్స్ ఉండవు. కాబట్టి కొంచెం ఒక 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. రైట్ సార్. కృష్ణారెడ్డి గారండి, చాట్ బాక్స్ అండి. వేదాంత ఫ్రెష్ బై ఈజ్ ఇట్ కరెక్ట్ టైం టు బై ఆర్ నాట్? హ్యాపీగా కొనొచ్చు. ఓకే రైట్ సార్. వేదాంత మళ్ళీ 700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే కొనండి. అది సార్. అదండి కృష్ణారెడ్డి గారు. సో సార్ మరి అలాగేంటంటే శ్రవణ్ గారు విశాఖపట్నం కాలర్ అండి. సార్ నమస్కారం. శ్రవణ్ జీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అశోక్ లేలాండ్ ఫ్రెష్ బై సార్. ఓకే, అశోక్ లేలాండ్ ఫ్రెష్ బయింగ్ అంటే 161 ఉందండి, 2% మైనస్ లో ఉంది. కొంచెం ఆగండి సార్. 158 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, పైనకి వస్తుంది. కానీ మీకు 163, 164 క్రాస్ అవుతే ట్రెండింగ్ వచ్చినట్టు, అప్పుడు 220 దాకా రావచ్చు. కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం రిట్రేస్మెంట్ కావచ్చు, 158 దాకా వరకు రావచ్చు. మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రావచ్చు. ఆ లెవెల్ చూసుకోండి. 163 క్రాస్ అయినప్పుడు హ్యాపీగా కొనొచ్చు. మీరు 220 దాకా వెయిట్ చేయండి.
ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, తిరుపతి గారు తిరుపతి నుండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి ఎస్ సార్. సార్, మోల్టెక్ టెక్నాలజీ గురించి లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్నాను, దాని గురించి ఏం చెప్తారా? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? నేను వచ్చేసి నా ఆవరేజ్ 2200 రూపీస్. 200 యావరేజ్ అండి. మోల్టెక్ ఏం సార్? టెక్నాలజీ సార్? మోల్టెక్ టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీస్ పర్వాలేదు సార్. సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిజైనింగ్ సర్వీస్ 120 ఉంది. కొంచెం మీకు 135 దాకా వచ్చి కొంచెం కిందకి వచ్చింది. మీకు ఏదైనా ట్రెండింగ్ కొంచెం బ్రేక్అవుట్ అవ్వాలంటే 125 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. ఎందుకంటే అది క్రాస్ అయింది కానీ మళ్ళీ కిందకి వచ్చింది. మీకు రీసెంట్ డౌన్ వచ్చేసి దాదాపుగా 102 అంటే 100 దగ్గర బాగా సపోర్ట్ ఉంది. అంతవరకు మళ్ళీ రాకపోవచ్చు కానీ 125 కనుక క్రాస్ అయితే మూవ్మెంట్ రావచ్చు. లేదా మీకు 118 దాకా వచ్చి మూవ్మెంట్ రావచ్చు. కొంచెం మళ్ళీ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి లాగవచ్చు. ఒకవేళ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చిందంటే మటుకు మీకు దాదాపుగా మధ్యలో ఎక్కడా లేదు సార్, 200 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ అయితే. సార్ ఏదో అడుగుతున్నారు సార్, చెప్పండి. తిరుపతి గారు ఏదో మాట్లాడుతున్నారు. హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయంటే ఒక ఎత్తు. మీరు ఫ్రెష్ బయింగ్ అయినా యావరేజ్ చేయడానికైనా 125 క్రాస్ అయినప్పుడు చేయండి. 118కి వచ్చి మళ్ళీ కిందకి రావచ్చు. అంటే మౌల్టెక్ కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఎందుకంటే మీకు చూడండి రిజల్ట్స్ పరంగా చూసినా చిన్న కంపెనీ కానీ 52 crores 55 crores 40 crores చిన్నగా పెరుగుతుందండి. సేల్స్ చిన్నగా పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరిగినాయి. అందుకనే ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గినాయి బాగా. సో ఇయర్ కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి చేస్తారు. నెక్స్ట్ 2 quarters చూస్తే మళ్ళీ మూమెంటం మంచి చేస్తుంది. హోల్డ్ చేయండి సార్ ఆల్రెడీ ఉంటే, కానీ ఫ్రెష్ బయింగ్ అయినా ఆ లెవెల్స్ వచ్చినప్పుడు బై చేయండి. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, రవితేజ గారండి. సార్, ఐ హ్యావ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎట్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 76.71. అలాగే ట్రేడెంట్ యావరేజ్ ప్రైస్ 33.09. కెన్ ఐ సెల్ ఆర్ హోల్డ్? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మూవ్మెంట్ రావట్లేదండి. ఇది ఎక్కడో చోట మెర్జ్ అవుద్ది. డిఫరెంట్ గా గవర్నమెంట్ ప్రాసెస్ మెర్జింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో మెర్జ్ అవుద్ది. అప్పుడు ఏదైనా బెనిఫిట్ అవ్వడం, అది ఎప్పటికైతే అప్పుడు దాకా ఉండాలి. సో మూవ్మెంట్ పెద్ద ఉండదు దీంట్లో. ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా కొంచెం మీకు మినిమం లాస్ ఉంటే ట్రెండింగ్ స్టాక్స్, మూమెంటం ఉన్న స్టాక్స్ తీసుకోండి, దాంట్లో వెళ్తే బెస్ట్ అని నా ఉద్దేశం. మీరు ఏదన్నా ఉంటే అలాంటిది ఏదన్నా మీ అనలిస్ట్ ఎవరు ఏదైనా ఉంటే అడగండి, లేదా నాకు కాల్ చేయండి, నేను చెప్తా. 9177575733 9177575733. ట్రైడెంట్ లిమిటెడ్ 24 ఉంది, అదే కదా సార్? అవునండి, 33 యావరేజ్ అండి. ఇది కొంచెం పైనుంచి 28 నుంచి తగ్గుతుందండి, కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది. ఇది కూడా కొంచెం వద్దండి, కొంచెం ఆగండి. అంటే ట్రెండింగ్ స్టాక్స్, మూమెంటం స్టాక్స్ ఉంటాయి, బ్రేక్అవుట్ స్టాక్స్, న్యూస్ ఉన్న స్టాక్స్. న్యూస్ ఉండి బాగా పడి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ పడినప్పుడు న్యూస్ కొంచెం తీసుకుంటాయి, వెనక్కి తీసుకుంటాయి. సో సపోర్ట్ తీసుకొని లభిస్తాయి. అట్లాంటివి తీసుకుంటే మనకు కూడా ఒకసారి వస్తుంది. సార్ అదండి సూచన. సో సార్ ప్రతాప్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి. అదాని పవర్ ప్రజెంట్ రేట్ గురించి. అదాని పవర్ ప్రజెంట్ రేట్ లో ఫ్రెష్ బై అండి. అవును సార్, ఫ్రెష్ బై లో అదాని పవర్ ప్రజెంట్ రేట్ లో ఫ్రెష్ బై తీసుకొచ్చా అంటున్నారు. ప్లస్ లో ఉందండి, బాగా బ్రేక్అవుట్ అయింది కదా సార్. కింద నుంచి మీకు 140 అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది, అక్కడ కన్సిస్టెంట్ ఉంది. 265 దాకా రావచ్చండి. ఫ్రెష్ బయింగ్ అయినా అంతవరకు చూడొచ్చు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్ 260 అనుకున్నావు, 261 262 కట్ అయితే ఇంకొంచెం మూవ్మెంట్ ఉంటుంది. అంటే అప్పుడు పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా పారామీటర్స్ ఉంటాయి కదా, కెటలిస్ట్ ఉంటుంది. ఆ కెటలిస్ట్ ఎంత పవర్ ఉంటే ఆ ప్రైస్ ని అంత వరకు తీసుకెళ్తుంది. ఆ కెటలిస్ట్ అంటే మనకి ఆ ప్రైస్ ని మూవ్మెంట్ చేసేది అది ఎంత పవర్ ఉంది అంటే వచ్చిన న్యూస్ ఎంత వరకు ఉంది. స్ట్రాంగ్ ఇది వచ్చే మార్చ్ క్వార్టర్ బాగానే ఉంది, 12,451 అయితే 14,223 మార్చ్ క్వార్టర్. సో రిజల్ట్స్ బాగానే ఉంది, మార్జిన్స్ బాగానే ఉన్నాయి, మార్జిన్స్ కూడా బాగా చూపించారు. సో అందుకని ట్రెండింగ్ ఉంది కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం సార్. అక్కడి వరకు అయితే వెయిట్ చేయొచ్చు. రైట్ సార్. సార్ రాజశేఖర్ గారు అనంతపురం నుండి. సార్ గుడ్ మార్నింగ్ జీ. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 3 స్టాక్స్ సార్. సుప్రజిత్ ఇంజనీరింగ్ 485 లో ఉన్నాయి సార్. నిన్ననే తీసుకున్నా, బాగా డౌన్ అయింది. సుప్రజిత్ ఇంజనీరింగ్ 474 6% పెరిగింది సార్ నిన్నే. మీకు 500 దాకా రావచ్చండి, హోల్డ్ చేసుకోండి సార్. నెక్స్ట్ సార్ అర్చనా కెమికల్, ఆర్తి ఫార్మా, ఈ 2 ఫ్రెష్ బై చేయొచ్చా సార్?
అర్చన కెమికల్స్ కొంచెం సీజనల్ స్టాక్స్ కొంచెం ఆగండి సార్, ఇది కొంచెం బ్రేక్అవుట్ అవ్వాలి, కొంచెం ఆగండి, కొంచెం హోల్డ్ చేయండి, కొంచెం మూమెంట్ కొంచెం ఒక 2% పెరిగినప్పుడు అప్పుడు చూద్దాం. తర్వాత ఆర్సీఎఫ్ అన్నారు, ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్స్, ఇది ఏదండి? ఆర్తి ఫార్మా సార్. ఆర్చిడ్ ఫార్మస్, ఓకే 1 సెకండ్, సారీ నేను ఆర్సీఎఫ్ అన్నాను. ఆర్చిడ్ ఫార్మా వచ్చేసి 70%. ఫార్మా సెక్టర్ బాగానే ఉంది సార్, పెద్ద పడలేదు, పెరిగినప్పుడు బాగానే ఉంది. ఫార్మా కూడా ఇంకా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఫ్రెష్ బయింగ్ అయినా ఎంటర్ కావచ్చు సార్, బ్రేక్అవుట్ అయింది, మీకు లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. ఇప్పుడు ఫార్మా న్యూస్ ఉంది కాబట్టి కొంచెం 100% ట్యాక్స్ కూడా ఇంకా లేకపోవచ్చు. ఆయన అన్ని తగ్గిపోయింది, ఆ కోరలన్నీ పోయినాయి ఆయనకి, ట్రంప్ కి. ఎప్పుడైతే చైనాకి వెళ్ళాడో అప్పుడు ఆయన కోరలన్నీ తెగిపోయినట్లు లెక్క. సూపర్ పవర్ అనేది యుఎస్ నుంచి చైనాకి వెళ్ళిపోయినట్లు లెక్క. నో, చైనా ఇస్ సూపర్ పవర్ నో. అందుకని ఇప్పటి నుంచి ఇంకా పెద్దగా ఆయన భింకరించేది ఏమి ఉండదు. సో డెఫినెట్ గా మీరు ఫార్మా సెక్టర్లన్నీ బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సార్. సార్ మనం అండి సుబ్రహ్మణ్యం గారిని తీసుకుందాం లైన్లోకి. ఒక 2 చాట్ బాక్సులు ఉన్నాయి, తీసేసుకుని. సార్, సొనాటా సాఫ్ట్వేర్ 320లో బై చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఏదండి? సొనాటా సాఫ్ట్వేర్ 320లో హోల్డ్ చేయొచ్చా, బై చేయాలా? టార్గెట్ సొనాటా సాఫ్ట్వేర్ వచ్చేసి 270 ఉంది, 270 ఉందండి, 1.4%. ఇది ఎంటర్ కావచ్చండి, ఎంటర్ కావచ్చు. జనరల్ గా ఏంటంటే ఈ మధ్య బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే సాఫ్ట్వేర్ బేస్ ఫామ్ అవుతుంది. నేను కంటిన్యూగా ఒక 10 రోజులు చెప్తున్నా, ఐటీకి బేస్ ఫామ్ అవుతుంది. సొల్యూషన్ వచ్చి ఏదైనా ఒక కెటలిస్ట్ అంటే ఆ ఏఐ మీద ఒక సొల్యూషన్ ఏదైనా వచ్చినప్పుడు ఆ కెటలిస్ట్ ఎంత బలంగా ఉంటే ఐటీ ఇండెక్స్ కూడా అంత పెరిగే ఛాన్స్ ఉంటుంది. 40%, 41% నుంచి మళ్ళీ ప్లస్ కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందండి. రైట్ సార్. సార్ మరోనండి గీత గారు, సార్ ఐఎమ్ హోల్డింగ్ చెమ్కాన్ CHEMCON స్టాక్ షేర్స్ అట్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 271, కరెంట్లీ ఇన్ లాస్. చెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఉండొచ్చండి, అంటే అంతే రాశారు. ఐ హోల్డ్ చెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ అయితే 203 ఉందండి, 5.5% పెరిగింది. ఇది బ్రేక్అవుట్ అయిందండి, బాగానే పెరిగింది. మీకు 260 దాకా రావచ్చు, ఆల్రెడీ ఉంటే అక్కడ దాకా ఉంటే ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చండి. 271 క్రాస్ అవుతుందా అని అడుగుతున్నారు. 271 అంటే 260 దాకా ఉంది. 261 కనుక క్రాస్ అయితే నెక్స్ట్ 300 ఉందండి. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి, ఏం పర్లేదు. రైట్ మేడం, అదే సూచన. సో సార్ లాస్ట్ కాల్ అండి సుబ్రహ్మణ్యం గారు, రాజమండ్రి. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం సార్. అంబర్ ఎంటర్ప్రైజెస్. అంబర్ ఎంటర్ప్రైజ్ ఓకే. అంబర్ ఎంటర్ప్రైజ్ లాస్ట్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, అమ్మేయచ్చా? లాస్ట్ లో ఉన్నారు. ఈ పిఎల్ఐ స్కీమ్ కింద బాగా సపోర్ట్ చేశారండి, దీనికి బాగా వచ్చింది. అక్కడి నుంచి బాగా పెరిగింది, 8,800 వచ్చి మే 7th అక్కడి నుంచి కొంచెం డౌన్ ఉంది, ఇంకొంచెం డౌనే ఉంది సార్. డౌన్ అంటే మీరు ఎక్కడ దాకా రావచ్చు, 6,200 కూడా ఉంది. అంటే అంతవరకు రాకపోవచ్చు, కానీ ఇంకేదైనా ట్రెండింగ్ డౌన్ ఉంటే అంతవరకు లో అక్కడ ఉంది. డబుల్ బాటమ్ ఉంది. థర్డ్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఏముందంటే థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంకా కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ట్రెండింగ్ డౌన్ ఉంది. యావరేజ్ చేసుకోవడానికైనా కొంచెం ఆగండి. యావరేజ్ ఎప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఏదైనా న్యూస్ వచ్చి ఏదన్నా లేదా యూటర్న్ తీసి ప్రైస్ కనుక ఇక్కడ నుంచి పెరుగుతుంది మన మనసు కనిపిస్తుంది, అప్పుడు కొనండి సార్. అప్పుడు దాకా వెయిట్ చేయండి, చూద్దాం. లెట్ ఇట్ బి ఫాల్, పడినవ్వండి. ఎస్ సార్ సుబ్రహ్మణ్యం గారు, అదండి సూచన. సో సార్ థ్యాంక్ యూ గీతా మేడం, థ్యాంక్స్ మిస్టర్ మూర్తి గారు అండ్ ప్రభు గారు, థ్యాంక్స్ మీ రెస్పాన్స్కి మాకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.